వైఎస్ఆర్సీపీ నేత నాగార్జున మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. పర్టికులర్గా 1340,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అట్లాగే ఎస్టీలకైతే 15,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్స్తే ఒక్క 273 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేయటం జరిగింది. అంటే ఎస్సీల మీద ఎస్టీల మీద చంద్రబాబు నాయుడు గారికి ఎంత ప్రేమ ఉందో, ఎంత భక్తి ఉందో, వారిని ఎంత అప్లిప్మెంట్ చేయాలనే ఆలోచన ఉందో ప్రస్ఫుటంగా అర్థమవుతోంది. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ఎస్సీ ఎస్టీలు గుర్తు రాలేదా? ఎస్సీ ఎస్టీలకు కావాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టలేదు అని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొక విషయాన్ని ప్రస్ఫుటంగా, మీరైతే మీ ఛాంబర్లకైతే 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టొచ్చు. మీ ఛాంబర్లో ఉన్న ఒక్క రూమ్ని డెకరేట్ చేయడానికి 3,50,000 రూపాయలు ఖర్చు చేయొచ్చు. కానీ దళితులకు రావాల్సినటువంటి వాటా మీద ఎందుకు శ్రద్ధ చూపలేదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు ఒక్క విషయాన్ని ప్రస్తుతంగా చెప్పాలి. ఈరోజు ఈ రాష్ట్ర బడ్జెట్ 1,11,000 కోట్ల రూపాయలు. ఈ బడ్జెట్లో ప్రణాళిక వ్యయం నుంచే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఖర్చు చేయాలా. ప్రణాళిక వ్యయం 26,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వెచ్చించారు. అంటే ఎంత తగ్గించారో, ప్రణాళికేతర వ్యయాన్ని ఎంత పెంచారో మీరు ఆలోచించాలా. ఒక రకంగా చూస్తే గత 10 సంవత్సరాల్లో ప్రణాళిక వ్యయం గురించి మీ అందరికీ తెలుసుకోవాలా. 30% ప్రణాళిక వ్యయాన్ని పెంచాల్సిన బాధ్యత ఉంది. ఇంకొకసారి అయితే 33 నుంచి 38% కూడా మరి బడ్జెట్లో ప్రణాళిక వ్యయాన్ని మరి విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా 26,000 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. అంటే ఎస్సీలను మోసం చేయటానికి ఈరోజు ప్రణాళిక వ్యయాన్ని సరాసరి చూసుకుంటే 35%గా చూసుకుంటే దరిదాపు 38,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు, దానిలో భాగమైనటువంటి ఎస్సీలకైతే దరిదాపు 17.1%, ఎస్టీలకైతే 5.33% వెచ్చించాలా. ఈ లెక్కను చూస్తూ ఉంటే 38,000 కోట్ల రూపాయల్లో 8,500 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు చంద్రబాబు గారు వెచ్చించాల్సితే ప్రణాళిక వ్యయాన్ని ఆయన 26,000 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. అంటే దరిదాపు మాకు బడ్జెట్ అలాట్ చేసేటప్పుడే ఎస్సీ ఎస్టీలకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2,500 కోట్ల రూపాయలు కత్తెర వేసి మా మీద ఉన్నటువంటి ఆయనకున్న గుణాన్ని ప్రజలకు తెలియపరిచాడని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, మీరు ఈరోజు ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి, ఎస్సీ ఎస్టీల కోసం పనిచేయనటువంటి ముఖ్యమంత్రిని మిమ్మల్ని చూస్తా ఉన్నాం. ఈరోజు చూస్తుంటే మీరు దరిదాపు 4,000 పైబడి ఉన్నటువంటి 4,574 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి అప్పుడు ఎందుకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన డబ్బులు ఖర్చు చేయలేదని డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ప్రకటించారే, మీరు మీ మేనిఫెస్టో దరిదాపు ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం పేజీ నంబర్ 24లో మీరు ప్రత్యేకంగా మొన్న ఎన్నికల్లోకి వెళ్ళేటప్పుడు మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తే ఈ మేనిఫెస్టో ద్వారా ప్రజల సంక్షేమం అందించాల్సిన బాధ్యత ఆ పార్టీలకు ఉంటుంది. మీ పార్టీ ఎంత మోసం చేసిందో ఎస్సీ ఎస్టీల కోసం మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అర్థమవుతుంది. 1, 2, 3 చదివి మీకు వినిపిస్తా. మీరు ముఖ్యమంత్రి అయిన తరువాత సంక్షేమ పథకాలలో 50% ఎస్సీ ఎస్టీలకు ఉపయోగిస్తారని చెప్పినటువంటి సంస్కృతి మీది ఒక్క పైసానా మీరు రిలీజ్ చేశారా? ఒక్క పైసానా ఎస్సీ ఎస్టీలకు ఖర్చు చేశారని అడుగుతా ఉన్నా. అదే కాదు, షెడ్యూల్ కులాల వార్షిక ఆదాయం పరిమితి స్కాలర్షిప్లు పెంచుతారంటా ఉన్నారు. ఈ మీరు పెంచేటప్పుడు ఒక్క జీవో అన్న ఇచ్చారా? ఈ వార్షిక ఆదాయ పరిమితిని పెంచే జీవో కానీ ఒక్క పేపర్ మీద సంతకం చేశారని చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. రెండో విషయం, నల్సార్, ఐఎస్పి అలాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో మీరు రిజర్వేషన్ పెడుతున్నా. ఏమన్నా మీ హయాంలో వచ్చినటువంటి సంస్థలు ఇవి, మీ డీమ్డ్ యూనివర్సిటీస్, మీరు ఇచ్చినటువంటి వాటిలో ఎక్కడన్నా రిజర్వేషన్ పెట్టారని అడుగుతా ఉన్నా. ఎందుకు పెట్టలేదు? ఎస్సీల మీద ఎస్టీల మీద ప్రేమ ఇదేనా మీకు అని అడుగుతా ఉన్నా. అదే కాదు, ఈరోజు మెస్ ఛార్జీలు భారతదేశంలో మీరు ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఒక్క పైసా అయినా ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కాలర్షిప్లు పెంచారా అని అడుగుతా ఉన్నా. ఎందుకు పెంచలేదు? ఈరోజు హాస్టల్ల దయనీయ పరిస్థితి. హాస్టల్లో పిల్లలు చదువుకోవటానికి, పండుకోవటానికి, ఉండటానికి అవకాశం లేదు.
అర్థాలు చేస్తా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ రాష్ట్రంలో రోగాలు వస్తున్నాయి, కంపు కొడతా ఉంది. ఎందుకు మీరు దాని మీద దృష్టి పెట్టలేదో చెప్పాల్సిన బాధ్యత ఈ భారతావనిలో ఉన్న దళితులకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. అదే కాదు, బాబు వస్తే జాబు ఇస్తా. నాయనా మీరు వచ్చారు, జాబులు పోయినాయి. జాబు లేకపోతే 2000 భృతి ఇస్తారన్నారు, భృతి పోయింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసేసిన పరిస్థితి. దానికి సమాధానం ఏం చెబుతారు చంద్రబాబు గారు? మీరు ఎందుకు చేయలేదు 7 నెలల్లో ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అవే కాదు, ఈ రాష్ట్రంలో మీరు బ్యాక్లాగ్ పోస్టులు తీస్తా అన్నారు. మీరు ఇచ్చిన దాంట్లోనే ఉంది, మీ మేనిఫెస్టోలోనే మతలబు. బ్యాక్లాగ్ పోస్టులన్నీ 6 నెలల కాల వ్యవధిలో అభ్యర్థులు అందుబాటులో ఉంటే భర్తీ చేస్తారన్నావు. నాయన ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీలు నిరుద్యోగులు రోడ్లమ్మటే తిరుగుతా ఉన్నారు. గూడు లేక రోడ్లమ్మటే ఉద్యోగాలు లేక చదువుకొని పీజీల వరకు చదివి ఉన్నారే. నీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాన్నే మీరు వెనక్కి తీసుకోండి. మీరు అభ్యర్థులు ఉంటారా? ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు. ఎందుకు ఇప్పటికన్నా ఏపీపీఎస్సీలో మీరు వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ అన్నా ఇచ్చారని అడుగుతా ఉన్నా. ఎందుకు ఇయ్యలేదు? ఎందుకు రాజ్యాంగబద్ధమైనటువంటి మా హక్కులను మీరు కాలరాస్తున్నారో ఈ దళిత జాతికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అవే కాదు, ఈరోజు మీరు చూస్తా ఉంటే కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడతా ఉంటే మీరు దళితులకు ఇచ్చినటువంటి సముచితమైన స్థానం ఎక్కడో మీరు చీమకు కూడా దారి లేకుండా కనపట్టల్లా. మీరు చంద్రబాబు గారు దళితుడు అంటే సిగ్గేమో, దళితులకు ఉపయోగపడకూడదేమో, దళితులను అపహాస్యం చేయాలనేమో మీరు సిఆర్డీఏ పెట్టినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు 5% వరకే వాళ్ళకి స్థానం కల్పించారంటే దళితుల మీద, దళితేతరులైనటువంటి బీసీల మీద, గిరిజనుల మీద మీకు ఎంత ప్రేమ ఉందో చంద్రబాబు గారు అర్థమవుతుంది. కాబట్టి మీరు పెట్టే రాజధానిలో దళితులు